శ్రావణ మాసం వస్తుంది కదా, హౌస్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. అందుకనే ముందుగా హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను. నాకుండే డెకరేటివ్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఈ షోకేస్లోనే సర్దుతాను. ఇంకా ముందుగా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఒక టబ్బులో, అలాగే గాజు ఐటమ్స్ అన్నీ కూడా ఒక టబ్బులో సర్దుతున్నాను. రెండు కలిపి ఒక టబ్బులోనే సర్దేస్తే గాజు ఐటమ్స్ చాలా డెలికేటెడ్గా ఉంటాయి, పగిలిపోతాయి కదా అని చెప్పేసి వేరు వేరు టబ్బుల్లో అయితే పెడుతున్నాను. ఇవైతే మా పెళ్లి కొబ్బరి బొండాలండి. ఇప్పటికి మా మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ఈ కొబ్బరి బొండాలు బాగానే ఉన్నాయి కదని చెప్పేసి ఇవి కూడా ఉంచేశాను. ఈ సామాన్ అంతా తీసేసిన తర్వాత గోడకుండే వాల్ క్లాక్స్, అలాగే ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా తీసేసి ఇవి కూడా బయట పెట్టేశాను. వీటన్నిటిని కూడా శుభ్రంగా తుడిచి తర్వాత నేనైతే మళ్ళీ సర్దుకుంటాను. హాల్లో ఉండే సామాన్ అంతా తీసేసిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి కిచెన్లోని సామాన్లన్నీ కూడా తీసేసి వాటిని కూడా టబ్బుల్లో వేసుకొని మేడ మీద పెట్టుకుంటున్నానండి. మేడ మీద అయితే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఇంకా ఇవన్నీ కూడా మార్నింగ్ పిల్లలు లెక్క ముందు చేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ మేడ మీద పెట్టేస్తే వాళ్ళు లేచిన తర్వాత స్కూల్కి రెడీ చేసి తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.